God is going to give you grace and peace. దేవుడు మీకు కృపను సమాధానము దయచేయునుగాక. Ephesians 1:2. ఎఫెసీ 1:2. Grace is from the Lord Jesus. కృప యేసు నొద్ద నుండి మనకు లభిస్తూ ఉన్నది. And Job 25:2 says, యోబు గ్రంథం 25:2. God is producing peace from the heaven. ఆయన ఉన్నత స్థలములలో సమాధానమును కలుగు చేస్తున్నాడు. So both will be given to you. ఇవి రెండు మీకు దయచేస్తూ ఉన్నాడు. From where does grace come? ఎలా కృప మనకు అనుగ్రహించబడుతుంది? Romans 6:23 says, రోమా 6:23 తెలియచేస్తుంది. the wages of sin is death. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము. But the gift of God, the grace of God, is eternal life in Christ Jesus. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. Grace forgives our sin. కృప మన పాపములను క్షమిస్తూ ఉన్నది. Secondly, grace helps us in our weakness. రెండవది కృప మన బలహీనతలో సహాయం చేస్తుంది. 2 Corinthians 12:9. 2 కొరింథీ 12:9 ప్రకారం. When we cry that we are weak in the flesh and there is a thorn pricking us, మన యొక్క శరీరములో ఉన్నటువంటి ముళ్ళు ద్వారా, ఆ ముళ్ళు గుచ్చుకోవడం ద్వారా మనము విలపిస్తున్నప్పుడు God sends His grace. దేవుడు తన కృపను పంపించుచున్నాడు. The grace strengthens us ఆ కృప మనలను బలపరుస్తుంది. and brings His strength ఆయన బలమును మనకు దయచేస్తూ ఉన్నది. to come out of that weakness. ఆ బలహీనతలను బయటికి తీసుకొస్తుంది. It may be a spiritual weakness, ఒకవేళ ఆత్మ సంబంధమైన బలహీనత, mental weakness, మానసికమైన బలహీనత, weakness caused by sinful pleasures, వ్యాధి వలన, రోగం వలన వచ్చిన బలహీనతను బట్టి, weakness because of sickness and weakness, వ్యాధిని బట్టి, అలాగే బలహీనతను బట్టి, weakness because we do not have enough finances. మన యొద్ద సరైనటువంటి ధనము లేని బలహీనతను బట్టి, But grace comes అయితే కృప మనకు వస్తున్నది, and strengthens us. మనలను బలపరుస్తూ ఉన్నది. It comes from Jesus who went through weakness for us. మన కొరకై బలహీనపరచబడిన ప్రభువైన యేసు ద్వారా మనకు లభిస్తూ ఉన్నది. Don't be afraid. కనుక భయపడకండి. And thirdly, మూడవదిగా John 1:16 says, యోహాను సువార్త 1:16. because of the fullness of Jesus, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత నుండి grace upon grace comes to us. కృప వెంబడి కృప మనకు లభిస్తూ ఉన్నది. One grace after another grace comes to supply all our needs. ఒక కృప వెంబడి మరొక కృపను దేవుడు మనకు దయచేయడం ద్వారా మన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. And secondly, peace comes. రెండవదిగా సమాధానాన్ని ఇస్తున్నాడు. John 14:27. యోహాను సువార్త 14:27. The peace of Jesus. యేసు అనుగ్రహించే శాంతి It will come to you today. అది ఈ రోజు నీ యొద్దకు వస్తున్నది. The peace of Jesus will break every sorrow. యేసుక్రీస్తు అనుగ్రహించే శాంతి ద్వారా ప్రతి విచారం కొట్టివేయబడుచున్నది. Everything that you ask for in prayer, as you are filled with the peace of God, you will get answer. దేవుని యొక్క సమాధానంతో నింపబడి నీవు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానము దయచేస్తూ ఉన్నాడు. And this peace comes from the blood of Jesus Christ, as you read in Colossians 1:20. ఈ యొక్క సమాధానము కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:20 యేసుక్రీస్తు రక్తము ద్వారా లభిస్తుంది. Jesus shed His blood ప్రభువైన యేసు తన రక్తాన్ని చిందించాడు to forgive us మనల్ని క్షమించడం కోసం, and make a way for good things to come to us. మన జీవితంలో మంచి ఈవులను దయచేస్తూ ఉన్నాడు. Hebrews 12:24 says, హెబ్రీ 12:24. He speaks good things. ఆయన మంచి మాటలు మాట్లాడుతూ, And whatever you need, it comes and your life is full of peace. మీకు ఏం కావాలో అది మీ యొద్దకు వస్తున్నది. మీ యొక్క జీవితం సమాధానంతో ఉంటుంది. May God give you this peace, దేవుడి సమాధానం దయచేయునుగాక. give you the grace. ఈ కృపను మీకు అనుగ్రహించునుగాక. Jesus has both in Him. ఇవి రెండు ప్రభువైన యేసులో కలవు. Receive Him now. ఇప్పుడే ఆయనను స్వీకరించండి. O God of grace, ఓ కృప కలిగిన దేవా, O God of peace, ఓ సమాధానం కలిగిన దేవా, fill your son, your daughter with that peace. మీ కుమారుని కుమార్తెను మీ యొక్క సమాధానంతో ఇప్పుడే నింపండి. Let them be free of weakness, బలహీనతలో వారికి విడుదల మీరు దయచేయండి. and let there be peace, bringing every blessing into their life. సమాధానము ద్వారా వారి జీవితంలో ప్రతి ఆశీర్వాదం వచ్చునుగాక. In Jesus' name, యేసు నామమున Amen. ఆమేన్. My friend, నా ప్రియ స్నేహితులారా, do not forget the poor this Christmas. ఈ క్రిస్మస్ సందర్భంగా నిరుపేదలను మర్చిపోకండి. We are clothing thousands of poor children through Sisha this Christmas with new clothes. ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో నూతన బట్టలతో శీషా ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు సహాయపడుతున్నారు. Would you pray for this to be a blessing to thousands?
ఇది లక్షలాది మందికి దీవెనకరంగా ఉండడం కోసం ప్రార్థిస్తారా? And also give for these children to have new clothes. ఈ పిల్లల నూతన బట్టలు ధరించడం కోసమై వారి కోసం సహాయం చేయండి. God bless you. దేవుడు దీవించునుగాక.